హోమ్ని అడ్రస్ చేసినప్పుడు చెప్పానండి, సార్ చూడండి అసలు ఏదైనా మీరు తీసుకుంటే, మీరు ఏదో ఆహారం తీసుకుంటున్నాం, మనం ఇది తీసుకుంటున్నాం, దేనికోసం అంటే ఎక్కువ కాలం బతకాలనే కదా. నేను ఒకటే ప్రశ్న అడిగితే ఎక్కువ కాలం ఎందుకు బతకాలని, దానికి ఏం సమాధానం చెప్తారండి? ఎందుకు ఇప్పుడు ఎవరైనా సరే హాస్పిటల్కి ఎందుకు వస్తారండి? నేను హాస్పిటల్లో ఒకసారి కొంతమందిని అడిగానండి, నిజంగా 70 తర్వాత 80 తర్వాత బైపాసులు చేసుకునే వాళ్ళని అడిగానండి, ఎక్కువ కాలం ఎందుకు బతకాలని. మీరు ఆశ్చర్యపోతారు ఇట్లాంటి ప్రశ్నలు నేను అడిగిన. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కాదండి, నా దృష్టిలో 70 ఏళ్ళకి ఎందుకు 80 ఏళ్ళకి ఎందుకు చేయించుకోవాలని. అలాగా నువ్వు తాగుతున్నావు, నువ్వు ఎక్కువ కాలం బతకాలని అనుకుంటున్నావా లేదా? ఎక్కువ కాలం బతకాలనుకుంటే జీవితాన్ని తక్కువ చేసే వాటిని ఎందుకు నువ్వు ఎంచుకుంటున్నావు? జ్ఞానం ఉందా లేదా? నా కోసం కాదు, నువ్వే కదా ఎక్కువ కాలం బతకాలనుకుంటావు. ఆల్రైట్, లివర్ పాడాక హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతావు? ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలన్నా? అర్థం ఏంటండి? ఇది అర్థం లేని ప్రశ్నలండి. అసలు ఏదైనా సరే, నేను ఓల్డేజ్ హోమ్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, మొట్టమొదటిగా ఆనందకరమైనటువంటి లాభదాయకమైనటువంటి శరీరానికి ఆ విధమైన ఆహారం తీసుకోండి. కానీ అలా అని చెప్పి ఆహారం అంటే కేవలం ఆకుకూరలు ఇదంటే వాడి జీవితం మీద విరక్తి పుడుతుంది. అట్ట కాదండి, నేనేమంటే ఉపయోగకరమైనవి ఎక్కువ తీసుకో, నేలకి ఇష్టమైంది తక్కువ సార్లు తీసుకో. ఆవకాయ తినాలని ఉందా, శుభ్రంగా వారానికి ఒకసారి తిని, ఏం తప్పులేదు, ఏమీ కాదు కూడా. మిగతా అప్పుడు ఏం చేయాలి, మన ఒంటికి కాస్త పప్పు, కాస్త టొమాటోస్, కావాల్సిన శరీరానికి మంచిది అలా తీసుకో. రెండో మాట, ఇంకో మాట చెప్తాను, మీరే కనుక లోతుగా వెళితే తాగేవాళ్ళు 2-3 రకాలు ఉంటారండి. ఏమి రకాలంటే, ఒకటి సోషల్ డ్రింకింగ్ అని ఒకటి ఉందండి సొసైటీలో. రెండవది బాధలు పడలేక డ్రింకింగ్ అంటారు. వాడికి ఏదో మిజరీస్, వాడికి ఏదో ఎక్కడో తెలియనటువంటి క్షోభ ఉంది, దాన్ని మర్చిపోయేందుకు డ్రింకింగ్ అని. ఇక మూడో రకం ఏంటంటే, రోజంతా కష్టపడి బాడీ అంతా నొప్పిగా ఉంటే అది మర్చిపోవాలని తాగుతుంటారండి. ఈ 3 మీరు చూస్తారు సమాజంలో, 3 చూస్తారు. ఈ యువత పాడయ్యేది అక్కడ సోషల్ డ్రింకింగ్ అనే పేరుతో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ యొక్క క్రియలను చూసి పిల్లలు పాడుతారండి. అక్కడ తల్లిదండ్రులే, ఎందుకంటే ఆ సోషల్ డ్రింకింగ్ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి చేస్తుంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు చూడండి, క్షోభ బాధలు మర్చిపోవడానికి 90% బాధలు నువ్వు తెప్పించుకున్నవే. స్వామివారు సత్యసాయిబాబా గారు ఒకసారి అన్నారండి, నువ్వే కావాలని పెళ్లి చేసుకున్నావు, నువ్వే కావాలని పిల్లల్ని కన్నావు, నువ్వే కావాలని వాళ్ళకి ఇది ఆస్తుపాస్తులు అంతా అన్నావు, మరి స్వామి సంసారం అంతా నాకు దుఃఖంగా ఉందని అంటాను అర్థం ఏంటి? నువ్వేగా చేసుకుంది అంటానికి అర్థం లేదండి. అన్నీ మనంతట మనం చేసుకుని, అలాగే నువ్వు తాగావు, లంగ్ క్యాన్సర్ వచ్చిందని నన్ను ఎందుకు బాధపడతావు? నువ్వే చేసుకున్నావు అలాగా. కాబట్టి ఈ మధ్యతరగతి వాళ్ళకి చెప్పాల్సింది, ఈ ఏదో మానసిక క్షోభకి తాగుతున్న వాళ్ళకి చెప్పేది, దీనివల్ల ఆన్సర్ రాకపోగా నీకు మనసుని మత్తెక్కిస్తోంది, శరీరాన్ని శిథిలం చేస్తోంది. 2 అనర్థాలు జరుగుతున్నాయి. మూడో అనర్థం ఏంటంటే, దీనికి చేస్తున్నటువంటి ఖర్చుతో నీ ఆహారం విలువ తగ్గి కుటుంబం కూడా దెబ్బతింటోంది. ఇప్పుడు 3వ అంతస్తులో వాళ్ళకి విపరీతమైన కష్టం, ఈ కన్స్ట్రక్షన్లో వాళ్ళు సాయంకాలం తాగుతారు. వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే పూర్తి కుటుంబాలు చిన్నం, ఎందుకంటే వాళ్ళకి తినడానికి లేదండి. వాళ్ళకి వచ్చేదే చాలా తక్కువ, అందులోనే మళ్ళీ చీప్ లిక్కర్ అని, సారా అని, అదని ఇదని.